మార్నింగ్ guys, what is up? My name is DJ. Welcome back to another video. ఇవాళ చాలా పెక్యులియర్ వీడియో, చాలా ఎక్సైటింగ్ వీడియో. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాము, ఊరికే కాదు. హాయ్. ఓకే, సో వాట్ ఆర్ వి డూయింగ్ టుడే? ఇవాళ ఒక మంచి షూటింగ్కి వెళ్తున్నాం రామోజీ ఫిల్మ్ సిటీలో. యాక్చువల్లీ వెళ్ళేదారిలో ఏంటి అనే డీటెయిల్స్ అంతా చెప్తా. లెట్స్ గో. సో ఇవాళ మనకి ఒక ఎక్సైటింగ్ డే, ఎందుకంటే మనం మా పెదనాన్న గారు, మా తనిఖీలపల్లి గారు, ఆయన ఛానల్ కోసం ఒక వీడియో షూట్ చేస్తున్నాము, నేను మా అన్నయ్య. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాము, అక్కడ ఇవాళ షూట్ ఉంది. ఎవరు చెప్పినా ఇవాళ రెండు షూట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఎందుకంటే మోహన్ కృష్ణ గారిది ఒకటి, హరీష్ శంకర్ గారిది ఒకటి. ఇద్దరు క్రేజీ డైరెక్టర్సే. సో అక్కడికి వెళ్ళినాక మనం యాక్చువల్లీ డూ వీ హ్యావ్ ద పర్మిషన్ టు షూట్? 90% ఉందనే అనుకోవాలి. ఇద్దరు డైరెక్టర్స్ పర్సనల్గా నాకు కూడా తెలుసు కాబట్టి చూద్దాం. బట్ వీఆర్ మేకింగ్ అ వీడియో టుడే, అంతే. ఆల్రెడీ స్టార్ట్ చేసాము. వాళ్ళు వేరే కార్లో ఉన్నారు, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ టు స్టే బ్యాక్ కదా. అవును, మళ్ళీ ఏమైనా వచ్చేయాలి కదా. సో మనం రిటర్న్ వచ్చేయాలి. ప్రస్తుతానికి వీఆర్ ఆన్ ఓఆర్ఆర్ డ్రైవింగ్ ఎట్ 120 కంటే ఎక్కువ ఉంది. 120 కంటే సరే 120. See you at RFC. ఇది ఎప్పుడు జరిగేది? మళ్ళీ గూగుల్ మ్యాప్స్ మళ్ళీ పక్క పెట్టింది. ద బెస్ట్ ఇన్ గూగుల్ మ్యాప్స్ మళ్ళీ యాజ్ యూజువల్. నాకు ఎందుకో అర్థం కాదు బ్రో, నా ఐఫోన్లో వాడినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీకి మ్యాప్ వేసాము సింపుల్గా, తెలిసిన రోడ్డే, ఊరికే ఒక క్లారిటీ కోసం మ్యాప్ వేసాము. మ్యాప్ ఉంది కదా అన్న ధైర్యంతో ఏదో సొల్లు బాగుతూ అలా అలా కొట్టేసాము. ఇప్పుడు ఏదో తెలియని ఊర్లోకి వచ్చాము. ఎందుకు వచ్చాము, ఎక్కడ వెళ్తున్నాము ఏం అర్థం కావట్లేదు. మ్యాప్ ఏమో 5 నిమిషాలు చూపిస్తుంది, 5 నిమిషాలు ఎక్కడ ఉంటాం కూడా తెలియదు. ఏముందిలే అక్కడికి వెళ్ళి తినచ్చు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చాము. ఇప్పుడు కడుపులో ఎలకలు రథాలు వేసుకొని తిరుగుతున్నాయి. వీడు కూడా రోడ్డుకి అడ్డంగా వచ్చినాడు. చిన్నప్పుడు సినిమాల్లో చూసినవన్నీ ఇక్కడ కనిపిస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. సెంట్రల్ జైలు అమ్మ, ఎన్ని సినిమాల్లో వాడు రీసెంట్గా బయట రావాలా మళ్ళీ. సో వి ఫైనలీ అరైవ్డ్ అట్ ది సెటప్ అంతా పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు వెళ్ళి యాక్చువల్లీ క్యారవాన్లో రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత వి గాట్ అ షూట్. హాయ్. ఎన్నిసార్లు హాయ్ చెప్తావు? హాయ్ బ్రో. సో ఎక్కడ షూట్? ఫస్ట్ టైం ఇన్ ద క్యారవాన్, ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పుడు యాక్టర్స్ వీడియోల్లో స్టోరీల్లో చూడటమే తప్ప లైవ్లో ఫస్ట్ టైం. నువ్వు వచ్చావు బ్రో ఇంతకుముందు? చెప్పు. మనోడు సినిమాలు తీసాడు కాబట్టి వస్తాడు, మనం అంటే ఫస్ట్ టైం. చాలా కాన్ఫిడెంట్గా షూటింగ్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, మనం ఎందుకులే బయట తిందామని కక్కుర్తి కూడా వచ్చాము. వచ్చేసరికి మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది. అఫ్కోర్స్ 11 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ ఎవరు ఉంచుతారు, సో ఫ్రూట్స్ తోటి మేనేజ్ చేసుకుంటాం. ఎలా ఉంది ఫ్రూట్? ఓకే, ఫ్రూట్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మనం కూడా ట్రై చేసి వచ్చి అనుకుంటా సినిమాల్లో. చలో ఎటు బ్రో? ఇది ఇక్కడ పెడదామా అని ఎక్కడైనా పెట్టు.
ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ టు వాక్ దీస్ గ్రౌండ్స్, ఎందుకంటే there's so much history here and also so much fakeness. See, ముందు ఇంత బ్యూటిఫుల్ ఫసాడ్ ఉంది, పక్కకు చూస్తే నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. గురువుగారు ఈ ఇంటిని ఎక్కడో చూసినట్టు కొడుతుందండి. ఎక్కడంటారు? దయ్యాల కొంప. నాకు ఈ పర్టికులర్ బిల్డింగ్ని ఎక్కడో చూసినట్టు కొడుతుంది, బట్ ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. ఏ సినిమాలో చూసానో మీకు గుర్తొస్తే చెప్పండి. హ్యావ్ ఎ గుడ్ లుక్. Damn guys, Sony camera screens attract a lot of fingerprints. కనిపిస్తుందా? బట్ ఓవరాల్ ద బిల్డ్ క్వాలిటీ ఈజ్ ఆసమ్, టాప్ నాచ్. హాలీ ల్యాండ్ మైక్ పెట్టాము, ఆడియో దద్దరిల్లిపోద్ది అంతే. కొత్త షూట్ జరుగుతుందంట గైస్, సో మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి చిన్న చిన్న బొక్కలన్నింటినీ పూడుస్తున్నారు. స్కాఫోల్డింగ్స్ వేశారు, బాగా గట్టిగా ప్లాన్ చేశారు. మైక్ లోపల కెమెరాలు తీస్తే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఫోన్లో తీయాల్సి వస్తుంది. హాయ్. hours later, ఇప్పుడు టైము అరౌండ్ 2 అవుతుంది. సో పోస్ట్ లంచ్ అందరూ యాక్టర్స్ అందరూ ఎవరి క్యారవాన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వీ హ్యాడ్ అ లంచ్, షూటింగ్ లంచ్. రామోజీ సిటీ వాళ్ళు పెట్టే లంచ్ నెక్స్ట్ లెవెల్ అంతే, వెరీ టేస్టీ, వెరీ టేస్టీ. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందంట, అక్కడి నుంచి మనం ఇప్పుడు సెకండ్ షెడ్యూల్. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీ మెట్ ద మాస్ మహారాజా రవితేజ. We shook hands with him. It was awesome. He was very welcoming. ఇప్పుడు ఏదో ర్యాండమ్ సెట్లోకి వచ్చాను నేను. లెట్స్ గో ఎక్స్ప్లోర్. ఎండ మామూలుగా లేదు గైస్, ధనాధన్ దంచి కొడుతుంది. అరౌండ్ 40-41 ఉంది. సిటీకి దూరంగా అయినా కానీ చుట్టూ అంతా చెట్లే ఉన్నా కానీ ఎక్కడ అసలు కొంచెం కూడా చల్లదనం లేదు. ఏదైనా చెట్టుకి కిందకెళ్ళి నుంచుందాం అనుకున్నా కానీ షాడో డైరెక్ట్ అబవ్, షాడో కింద పడట్లేదు. సన్ ఇస్ రైట్ అబవ్ హెడ్. ఇప్పుడు లొకేషన్ 1లో షూటింగ్ అయిపోయింది, హరీష్ శంకర్ గారి షూటింగ్. ఇప్పుడు లొకేషన్ 2 సెకండ్ మూవీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది. సో లెట్స్ గో టు లొకేషన్ 2. వైట్ అనుకుంటే కార్ లోపల కూడా అట్లాగే ఉంది, ఎండలో ఖాళీ ఉంది. అవుట్డోర్ వార్ సీన్ లేదు మన లోపల. మహేశ్వరి అదంతా ఆ లోపల గ్రీన్ మ్యాట్ కెమెరా ఆన్ కూడా కావట్లేదు ఎండకి. ఆ కార్ కెమెరా 1666 ఎకర్స్లో మనం దాని మూలకు వచ్చాము. ఇదో కార్నర్లో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు సెకండ్ షూటింగ్. జస్ట్ ఇప్పుడే వెన్నెల కిషోర్ని కూడా చూడడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాము, తర్వాత వెళ్ళి ఆ క్యారవాన్ క్లీన్ చెప్పండి. లెట్స్ గో. సో సెకండ్ లొకేషన్, సెకండ్ క్యారవాన్. రైట్లీ చెప్పాలంటే మేజర్ డౌన్ గ్రేడే, బట్ ఇట్ డస్ ద జాబ్. 1 2 3 4 5 పని చేయట్లే.
బ్రో నువ్వు కలేజాకే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసావు కదా, మామూలుగా షూటింగ్స్లో జరిగేవి బయట వాళ్ళు ఎవరికి తెలియనివి, ఓన్లీ క్రూ అండ్ మెంబర్స్కి మాత్రమే తెలిసే విషయాలు ఏంటో చెప్పు. ఫస్ట్ ఏంటంటే చీటింగ్ షాట్స్. యాక్చువల్గా ఈ చీటింగ్ షాట్స్ అందరు వినుంటారు, కానీ ఎలా ఉంటుందంటే ఎక్కడో రాజస్థాన్లో జరిగింది లిటరల్లీ ఈ పెద్ద దాంట్లో సెట్ చేస్తారు. అంటే ఆ శాండ్, ఆ సెటప్, ఆ కారు, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ మనం కరెక్ట్గా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఒక ఫేక్ క్రియేట్ చేసి అలా చేశారని. సో అక్కడ మిస్ అయినవి, అక్కడ చేయలేకపోయినవి, ఫ్యూచర్లో చేద్దాం అనుకున్నవి అన్నీ కూడా ఇక్కడ కొట్టేసారు అనుకుంటాను. ఊరికే అన్నారు సినిమాల్లో చెప్పేవాడిని ఫేక్ రా అని. ఇలాంటి బిల్డింగ్ ఒకటే ఉంది అనుకుంటున్నారేమో. ఇక్కడ ఒకటి, ఆ ముందు ఒకటి, ఆ పక్కన ఒకటి, ఇలాగ ఇటు సైడ్ ఇంకో 4, ఇట్లాగే ఇంకొక 4 రోస్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. ఈచ్ రోడ్కి 2 సైడ్స్ ఇట్లా 4 బిల్డింగ్స్ ఉన్నాయి. ద స్కేల్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. సినిమా షూటింగ్ బయటికి అనుకునే అంత ఎక్సైటింగ్ అయితే ఉండదు. దిస్ ఇస్ ఫర్ షూర్, ఐ నో దిస్. పొద్దున అరౌండ్ 10:30, 11కి వచ్చాము ఇక్కడికి. 10:30 to అరౌండ్ 12:30 ఒక షాట్ తీశారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత అరౌండ్ 2 o'clockకి స్టార్ట్ చేశారు సెకండ్ షూట్ చేయడము. ఇప్పుడు టైం 6:50 అవుతుంది. ఇప్పటివరకు ఒక షాట్ తీశారు. అంటే ఏం చేయలేదా అంటే అది కూడా అనలేము. క్రౌడ్ మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ, యాక్టర్స్ మేనేజ్ చేసుకుంటూ, కెమెరా, లైటింగ్, ఇట్స్ మెంటల్ అంతే. ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. అక్కడ ఆ గ్రూప్ అంతా మనుషులే, అందరూ అరౌండ్ ఎర్లీ 20sలో ఉన్న మోడల్స్. ఇక్కడ కొంతమంది ఫోటో షూట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ మేనేజ్ చేయడం ఈజ్ సచ్ అ హ్యూజ్ టాస్క్. హలో, ఏ మాటగా మాట చెప్పుకోవాలి, రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళ కేటరింగ్ సర్వీస్ అయితే టాప్ నాచ్ ఉంది. జస్ట్ ఇప్పుడే మనకు ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. టీ ఇచ్చారు, సూపర్. ఫుడ్లోకి ఉప్మా, విచ్ ఇస్ వియర్డ్ ఫర్ ఈవినింగ్ స్నాక్, బట్ ఓకే, టేస్ట్ అయితే అదిరిపోయింది. జనరల్లీ నాకు ఉప్మా అంటే ఐ హేట్ ఉప్మా, బట్ వీళ్ళది బాగుంది. జీడిపప్పు ఉప్మా చేశారు పైగా. దాంతోపాటు ఆనియన్ బజ్జీ టాప్ నాచ్, అది కూడా మంచి పల్లీ చట్నీ ఇచ్చారు, సూపర్ ఉంది అది కూడా. స్పాంజ్ కేక్ ఇచ్చారు, సర్ప్రైజింగ్లీ వెరీ వెల్ మేడ్. ఐ ఫౌండ్ సంథింగ్ వెరీ క్రేజీ గైస్. మామూలుగా సినిమా సెట్లు వేస్తారు కదా, వేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. ఎంత పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నాయంటే ఇక్కడ, అసలు ఇదేంటో కూడా అర్థం కావట్లేదు. వాట్ కుడ్ దిస్ బీ? పెళ్లి మండపం సెట్లు కూడా ఉన్నాయి. I'll show you why. You need a lens. 24 to 70. మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు లాస్ట్ బిట్ ఆఫ్ చీకట్లో షార్ట్స్ ఏం వస్తాయి అంటే లో లైటింగ్లో షార్ట్స్ ఏం వస్తాయి అన్న చూసి అవి తీసుకొని జంప్ కొట్టడం. మూవీ షూటింగ్తో పాటు సైమల్టేనియస్గా మన షూటింగ్ కూడా చేస్తున్నాము. నేను ఆ విషయమే మర్చిపోయాను, ఎందుకంటే ఇట్స్ బిన్ సో లాంగ్. పొద్దున్న నుంచి మనం తీసింది ఎంత, చాలా కొంచెం తిప్పి కొడితే ఒక 5 నిమిషాలు వస్తుందా, 10 నిమిషాలు వస్తుందా, అంత వచ్చినా గొప్పే. సో ఫైనల్లీ సిటీ లోపలికి రావడానికి రాత్రి 10:30 అయింది. షవర్మా కార్నర్కి వచ్చాము టు ట్రై ఫలాఫెల్ ర్యాప్. ఎలా ఉందో తిని చెప్తాను. సో వచ్చేసింది గైస్, ఫలాఫెల్ షవర్మా విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్సైడ్. నేను రుమాలి తీసుకున్నాం, తేజన్ని కుబూస్ తీసుకున్నాను. ఎలా ఉందా?
విత్ కంపా కోలా. లెట్స్ గో. All right guys, that's all for this one. I'll see you guys in the next one. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. బాయ్ బాయ్. బాగా తినండి. తిన్నాం ఇప్పుడే. బాయ్.